దేవుని పిల్లలారా, మొదటి దంపతులు, ఆది దంపతులు ఆదాము అవ్వలు, వీళ్ళిద్దరు మొదటి మానవులు, ఆది దంపతులు. సో వారిద్దరికి ఇద్దరు పిల్లలు పుడతారు. ఆ ఇద్దరు పిల్లలు ఎవరంటే కయ్యూను, హేబేలు. వీరిలో నుంచి పెద్దవాడు కయ్యూను ఏం చేస్తాడంటే చిన్నవాడైన హేబేలుని చంపేస్తాడు. నేను మీకు ఈరోజు చరిత్రే చెప్తున్నాను. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ నేను మీకు ఈరోజు చెప్పట్లేదు. ఎందుకంటే పాత నిబంధన విషయంలో అవగాహన మీకు రావటానికి చరిత్ర చెప్తున్నాను. సో ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ అనేది మనం సండే ఆల్రెడీ పాఠాల్లో వింటున్నాం కాబట్టి, సో ఈ రోజున మీరు చరిత్ర తెలుసుకుంటే మీకంటూ బైబిల్ మీద, పాత నిబంధన మీద కొంత అవగాహన వస్తుందని నేను ఈరోజు ఈ పాఠాన్ని ఎంచుకున్నాను. చెప్పిన విషయాలు మరలా మీకు చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి విన్నారు కాబట్టి ఇంకొకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. పెద్దవాడైనటువంటి కయ్యూను హేబేలును చంపేస్తాడు. ఆ తర్వాత కయ్యూనుని దేవుడు శపిస్తాడు కాబట్టి అతను దేశ దిమ్మరిగా తిరుగుతాడు. ఇది మనకు తెలిసింది. ఆదాముకి 130 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి పుడతాడు. ఆయన పేరు షేతు. శ్రద్ధగా వినాలి. చాలామంది ఆదాముకి పిల్లలు ఎంతమంది అంటే ఇద్దరనే చెప్తారు, కానీ 3 అబ్బాయిలు ఉన్నారు. కయ్యూను, హేబేలు, షేతు మూడోవాడు. కుమార్తెలు కూడా ఉన్నారని 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఆదాంకి కేవలం 3 అబ్బాయిలే కాదు, కానీ అమ్మాయిలు కూడా ఉన్నారు. అది మీరు ఆ విషయం 5వ అధ్యాయం 3, 4, 5 వచనం చూస్తే మీకు అక్కడ విషయం అర్థమైపోతుంది. సో షేతు అనేటువంటి ఈ 3వ వ్యక్తి సంతానమే ఈ రోజున మరి ఈ ప్రపంచవ్యాప్తంగా మనం చూడవచ్చు. ప్రత్యేకించి షేతు కుమారుడైనటువంటి ఎనోషు కుమారుడైనటువంటి కేయినాను కుమారుడైనటువంటి మహలెలు, ఇవన్నీ మనం విన్నాం కదా. సో వీళ్ళ యొక్క సంతానములో నుండి, షేతు యొక్క సంతానములో నుండి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరంటే నోవాహు గారు. బాగా వినాలి. షేతు సంతానంలో నుండి వచ్చిన వాడే నోవాహు గారు. సో నోవాహు కాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు. తుఫాను, జలప్రళయం వచ్చింది. నోవాహు గారు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు. అంటే జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ ఓడలో వాళ్ళని జాగ్రత్తగా భద్రపరిచారు. మనుషులంటూ ఈ యొక్క 8 మంది మాత్రమే ఉన్నారు, అంతకు మించి లేరు. సో కాబట్టి నోవహు యొక్క పిల్లల్లో 3, హాము, షేము, యాపెత్ అనేది మనకు తెలిసినటువంటి 3. సో వీటిలో నుంచి మనము ఆలోచించినప్పుడు మరి హాము కూడా తను శపించబడతాడు. ఎందుకు శపించబడతాడు అవన్నీ మీకు తెలుసు కాబట్టి, అందుకే ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా అనేది వీటిని నేను మీకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు. తండ్రి యొక్క దిశమలను చూడటమే కాకుండా తన యొక్క సహోదరులకు చెప్పాడు కాబట్టి దానివలన అతనికి ఆ శాపం అనేది మనం చూస్తాం. తర్వాత యాపెతు యొక్క సంతానం గురించి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా హాము ఇక సంతానముల నుండి వచ్చిన వాడి నిమ్రోద్ అనే వ్యక్తి మీరు చాలాసార్లు విన్నారు. ఎందుకంటే బాబేలు గోపురాన్ని కట్టినటువంటి అప్పట్లో బలాఢ్యుడు, జ్ఞానవంతుడు, తెలివిగలవాడు, మంచి నాయకుడు. సో నిమ్రోద్ అనే వ్యక్తి వలననే బాబేలు ఇప్పుడు ఉన్నటువంటి బబులోను. సో అలాగనే నీనెవె పట్టణం కూడా ఇతని నిమ్రోదు ద్వారానే కట్టబడింది అనేది 10వ అధ్యాయం కనుక మీరు చూస్తే, నిమ్రోద్ గురించి మీరు గనక చూస్తే అతను కట్టించిన పట్టణాలలో నీనెవె పట్టణము, అలాగే బబులోను, బాబేలు గోపురం, బబులోను పట్టణము, ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో కాబట్టి
హాము సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళు నిమ్రోదు, అష్షూరీయులు, మరి బబులోనీయులు, నేనివే ప్రాంత వాస్తవులు, వీళ్ళందరూ. సో అయితే వీరిలో నుంచి ప్రత్యేకంగా షేము వంశావళి ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే సో ఆ యొక్క వంశావళి గురించి అక్కడి నుంచే మొత్తం అంతా కూడా స్టార్ట్ అయింది. కాబట్టి క్రీస్తు వంశావళి వరకు కూడా మనం ఆలోచిస్తే ఈ లింక్ మీకు అర్థమవుతుంది. కాబట్టి హాము అలాగే యాపేతు కాకుండా షేము యొక్క వంశావళిలో నుంచి వచ్చిన వాడే అబ్రహాం. మీకు అర్థమవుతుందా? ఇంకా నిదానంగా చెప్పాలా? షేము యొక్క వంశంలో నుంచి వచ్చిన వాడే అబ్రహాం గారు. సో ఇక అబ్రహాం గురించి మనము ఆలోచించినప్పుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళనే ఇశ్రాయేలీలు అని కూడా అన్నారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు. చరిత్ర, పాత నిబంధన చరిత్ర అంతా కూడా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు? యాకోబు సంతానమైన ఇశ్రాయేలీల గురించి మాత్రమే పాత నిబంధన స్టోరీ, పాత నిబంధన అంతే వాళ్ళ గురించే. దేవుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అబ్రహాముని ఎన్నుకొని అతనిలో నుంచి ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకుని సో వారి ద్వారా దేవుడేంటో, దేవుని కార్యక్రమాలు ఏంటో ప్రపంచానికి దేవుడు తెలియజేశాడు. ఈ 12 మంది వాళ్ళలో నుంచి ఆఖరి 2వ వాడు 11వ వాడు యోసేపు. యాకోబు యొక్క కొడుకులలో యోసేపు అనేటువంటి వ్యక్తి, అతను కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ అన్నలు అతని మీద పగ పెంచుకుంటారు. ఎందుకు పెంచుకుంటారో ఏమిటో మీకు తెలుసు కాబట్టి నేను మీకు చరిత్ర వరకే చెప్తున్నాను ఈ పూట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్మాయేలీలకు అమ్మటం అనేది జరుగుతుంది. ఇష్మాయేలీలు యోసేపు గారిని తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మేస్తారు. సో అతను పోతీఫర్ అనేటువంటి సైన్యాధిపతికి అతను బానిసగా అమ్మబడతాడు. కాబట్టి అతని యొక్క మంచితనాన్ని, నమ్మకాన్ని బట్టి ఆ ఇంట్లో ఒక నమ్మకమైన గృహాధిపతిగా, గృహ పరిపాలకుడుగా ఆ ఇంటిల్లి పాదిని చూసుకునే ఒక వర్క్ని, ఒక పనిని తను నియమించబడతాడు యోసేపు గారు. అయితే పోతీఫర్ అనే వ్యక్తి సైన్యాధిపతి కాబట్టి తన ఇంట్లో ఎక్కువగా తను ఉండడు, తన భార్యతో గడపడు. సో దానివలన అతని యొక్క భార్య యోసేపు మీద కన్నయటం వల్ల యోసేపు తను తప్పు చేయటానికి ఇష్టపడలేదు కాబట్టి సో అతను జైల్లో పారవేయబడతాడు. ఆ పోతీఫర్ యొక్క భార్యని బట్టి నన్నే అనవసరంగా ఇలా చేశారని తన కోరికను తీర్చనందుకు ఏమీ అతని మీద అబ్బాండాలు వేసి జైలుకి పంపిస్తారు. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయనతో పాటుగా కొంతమంది జైల్లో ఉంటారు. బాగేనండి. ఆ ఉన్నటువంటి జైల్లో 2 వ్యక్తులు అతనికి పరిచయం అవుతారు. ఒక ఆయన పానదాయకుడు, ఇంకో ఆయన భక్ష్యకారుడు. అంటే ఏంటంటే భక్ష్యకారుడు అని అంటే వంట చేసేవాడు, లేదంటే వార్డిన్ లాంటివాడు. భక్ష్యకారుడు వంట చేయించేటువంటి వర్క్ కలిగినటువంటి వ్యక్తి. పానదాయకుడు అంటే ఆయన రాజుగారికి గిన్నెని అందించేటువంటి వాడు, తను తాగే పానీయాన్ని అందించేటువంటి వృత్తి కలిగి ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి మిస్టేక్లను బట్టి వాళ్ళిద్దరిని జైల్లో పడేశారు. ఇప్పుడు జైల్లో యోసేపు వాళ్ళకి పరిచయం అవుతాడు. పరిచయము అయినప్పుడు అక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరి గురించినటువంటి కళ వారికి వస్తుంది. పానదాయకుడికి వస్తుంది తన గురించిన కళ, అలాగే భక్ష్యకారికి కూడా తన గురించినటువంటి కళ వస్తుంది. సో వారికి వచ్చినటువంటి ఈ కళలిక భావాన్ని వారికి తెలియదు కాబట్టి యోసేపు వాళ్ళకి భావాన్ని చెప్తాడు. ఏమని చెప్తాడంటే పానదాయకుడికేమో నువ్వు కోల్పోయిన ఉద్యోగాన్ని, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని
నువ్వు మరలా తిరిగి సంపాదించుకుంటావు అని చెప్తాడు. అలాగే మరి ఈ భక్ష్యకారుడికి ఏం చెప్తాడంటే, నీకు మాత్రము ఉద్యోగం పోతుంది, నీ పని కూడా ఫినిష్ అయిపోతుంది అనే విషయాన్ని చెప్తాడు. సో యోసేపు ఏ రీతిగా అయితే తాను చెప్తాడో, తాను చెప్పినట్లుగానే సేమ్ కొన్ని దినాల తర్వాత అలాగే జరుగుతుంది. సో ఇక పానదాయకుడు వెళ్ళి తన ఉద్యోగాన్ని తను మరి సంపాదించుకుంటాడు. అతను ఉద్యోగానికి వెళ్ళిన ఆ తర్వాత ఏమవుతుందంటే, రాజుగారికి దేవుడు ఒక కళనిస్తాడు. సో ఆ కళ ఏంటో మీకు తెలుసు కదా. 7 బక్క చెక్కినటువంటి ఆవులు, అలాగే బలమైన 7 ఆవులని మింగేస్తుంది. 7 బక్క చెక్కినటువంటి వెన్నులు బలమైనటువంటి వెన్నులని మింగేస్తాయి అనేటువంటిది ఒక కళ వచ్చినప్పుడు, సో దానికి సంబంధించిన భావం అనేది ఫరో గారికి తెలియదు. ఫరోకి వచ్చినటువంటి ఆ కళను బట్టి తనకు ఎవరైనా కళల భావాన్ని చెప్తారని తను ఎంక్వైరీ తీస్తే, పానదాయకుడికి వచ్చినటువంటి కళని యోసేపు చెప్పాడు కదా. సో యోసేపు అది అతనికి గుర్తొస్తుంది. రాజా, జైల్లో ఒక ఆయన ఉన్నాడు యోసేపు అని, అతనైతే కళల భావాన్ని బాగా చెప్తాడు. నాకు మరలా తిరిగి ఉద్యోగం వచ్చిందన్న సంగతి తను చెప్పినప్పుడు, నిజంగా నాకు మరలా ఉద్యోగం వచ్చిందనే విషయాన్ని చెప్పినప్పుడు యోసేపుని పిలిపిస్తారు. జైల్లో ఉన్న వాళ్ళు ఏముంటారు, గడ్డం అంతా జుట్టు పెంచుకుంటారు కదా, క్లీన్ చేసుకుని చక్కగా రాజు ముందుకి తీసుకొచ్చినప్పుడు, సో తనకున్నటువంటి కళని చెప్పినప్పుడు ఈ కళ భావాన్ని వివరంగా చెప్తాడు. ఏంటంటే 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి క్షామం వస్తుంది. వచ్చినప్పుడు జరిగే పరిణామాల గురించి వారితో యోసేపు గారు చెప్తారు. సో ఇంత మంచి భావాన్ని నువ్వు నాకు చెప్పావు కాబట్టి అని చెప్పేసి అతనికి ఆ దేశంలో ప్రధానమంత్రిగా ఒక మంచి హోదాని అతనికి ఇస్తాడు. కాబట్టి ప్రధానమంత్రిగా ఉంటూ ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి పనిని కలిగి ఉంటాడు. సో 7 సంవత్సరాల ఈ క్షామం, కరువు స్టార్ట్ అయింది కదా. సో ఆ టైంలో కనాను దేశంలో యోసేపు యొక్క నాన్న అన్నయ్యలు ఉన్నటువంటి కనాను ఆ దేశంలో వాళ్ళకు కూడా భయంకరమైన క్షామం, కరువు సంభవిస్తుంది. కాబట్టి ఇక వీళ్ళు కూడా ఐగుప్తు దేశంలో అప్పటికే ఈ ధనాన్ని సమకూర్చాడు కాబట్టి ధాన్యాన్ని వీళ్ళు అక్కడికి వెళతారు. ఈ స్టోరీ మొత్తం కూడా మీకు తెలుసు కాబట్టి అర్థమైంది, ఈయన మా తమ్ముడు, వీళ్ళు మా అన్నయ్య అని. సో మొత్తానికి ఫరో దగ్గర రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని 70 మందిని ఐగుప్తు దేశానికి వాళ్ళ నాన్నతో సహా రప్పిస్తాడు. సో వీళ్ళు గోషేన ఇదే ప్రాంతం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉంటూ కాపురం ఉంటారు. కొద్ది కాలం తర్వాత వీరికి యోసేపు చనిపోతాడు, ఫరో గారు కూడా చనిపోతారు. సుమారు 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, సో అప్పటికి ఫరో ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ఫరో ఇజ్రాయేల్ జనాంగాన్ని బానిసలుగా చేసుకుని వాళ్ళ చేత వెట్టి చాకరీలు చేయిస్తూ ఆ రామ్సేస్ ఇలాంటి పట్టణాలని కట్టించడం జరుగుతుంది. సో వారి యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క వేదనలు దేవుడు చూసి, సో వాళ్ళ మధ్య మోషేని ఐగుప్తు దేశంలోనే పుట్టిస్తాడు. ఆ స్టోరీ కూడా మీకు తెలుసు. ఆ టైంలో ఫరో మగ పిల్లల్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. సరే మొత్తానికి మోషే పెరిగి పెద్దవాడయి ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని కూడా కానాను దేశానికి తీసుకొని రావటానికి ఫరో దగ్గరికి వెళ్ళి విషయాన్ని అడుగుతాడు. ఆయన ఒప్పుకోడు. అక్కడ కొన్ని అద్భుత కార్యాలు, సూచక్రియలు అక్కడ మోషే గారు చేసి ఒప్పించి మొత్తానికి వాళ్ళందరిని కూడా తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, కొన్ని యుద్ధాలు వారి పక్షాన మోషే వారి ఇశ్రాయేలు సైన్యం అంతా చేయటం మనం చూస్తాం. సో మొత్తానికి వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి మరి కొన్ని లక్షల మంది వారి సొంత దేశం, ఎందుకంటే అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేశారంటే, ఇదిగో ఈ దేశం అంతటిని నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళిన వాళ్ళని మరల దేవుడు వాగ్దానం చేసినట్లుగా తిరిగి వాళ్ళని వాళ్ళ దేశానికి, కానాను దేశానికి తీసుకురావటానికి ఈ మోషే చేసినటువంటి ప్రయత్నం.
సరే, మొత్తానికి కానాన్ దేశం వారికి మోషే గారు వస్తారు. యోర్దానికి యువతలే, యోర్దాను దాటితే కానాన్ దేశం ఉంటుంది. యోర్దానికి యువతలే మోషే ఇక అక్కడే ఆగిపోతాడు. ఎందుకు ఆగిపోతాడో మీకు తెలుసు. ఎందుకనంటే దేవుడు మరి బండతో మాట్లాడు, నీళ్ళు కావాలి అన్నప్పుడు, బండతో మాట్లాడమన్నప్పుడు మోషే మరి మాట్లాడకుండా బండని కొడతాడు. దానికి దేవునికి కోపం వస్తుంది, బాధేస్తుంది. నువ్వు అందరి ముందు నువ్వు నన్ను సన్మానించలేదు కాబట్టి అని చెప్పేసి నువ్వు కానాన్ దేశానికి వెళ్ళవు, ఇక్కడే ఉండి చూడమని ఆ పైనుంచి ఆ యొక్క కానాన్ దేశాన్ని చూస్తాడు తప్ప తను మాత్రము ఆ దేశానికి వెళ్ళటానికి లేదు, అవకాశం లేదు. సో ఇంకా అక్కడ నుంచి యెహోషువ నాయకత్వాన్ని చేపట్టి అతను వీళ్ళందరినీ కూడా కానాను దేశానికి తీసుకుని వెళ్తాడు. అప్పటికే కనాను దేశంలో 7 జాతులు వారు ఆక్రమించేసుకున్నారు. అసలైతే ఈ దేశము అబ్రహాముదే. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నీ పిల్లలకి ఇస్తానని. కానీ ఈ 430 సంవత్సరాలు ఈ లోపుగా కొంతమంది వచ్చి ఆ దేశంలో ఒక సుమారు 7 జాతుల వాళ్ళు అక్కడక్కడ ప్రాంతాల వాళ్ళు ఆక్రమించుకున్నారు. అందుకని మరలా వీళ్ళు యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఆయా ప్రాంతాలని ఏం చేస్తారంటే యెహోషువ గారు పంచుతాడు. మొత్తం ఎంతమంది? వీళ్ళు 12 మంది కదా. సో నీకు ఈ ప్రాంతం పెద్దోడు రూబేన్, నీకు ఈ ప్రాంతం షిమియోను, అలాగే మరి యూదా, ఇలా అందరికీ ఆయా ప్రాంతాల వాళ్ళకి పనిచేస్తాడు. ఇది మీకు తెనాలి, మీకు గుంటూరు, మీకు విజయవాడ, మీకు హైదరాబాద్, ఇట్లా వాళ్ళందరికీ యెహోషువ పనిచేసి, సో మీ ప్రాంతాలు మీరే ఆల్రెడీ మీ ప్రాంతాలని కొంతమంది ఆక్రమించుకున్నారు కాబట్టి మీరు ఆ ప్రాంతం వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని మీరు జయించి మీ ప్రాంతాన్ని మీరే ఆక్రమించుకోవాలి. దానికి మిగిలిన వాళ్ళు కూడా సహాయం చేస్తారు. సో అలాగన వాళ్ళందరికీ వారి వారి ప్రాంతాలని కేటాయించి యుద్ధాలు చేసి వారి దేశాన్ని, వారి ప్రాంతాన్ని వాళ్ళు సంరక్షించుకుంటారు. అర్థమైందండి? ఆ తర్వాత యెహోషువ గారు తన కాలం అయిపోయిన ఆ తర్వాత ఇక అక్కడ నుంచి న్యాయాధిపతులు వీళ్ళ పక్షాన, న్యాయాధిపతులు అనే వాళ్ళ జడ్జీలు వీళ్ళ పక్షాన ఆ ప్రాంత వాస్తవ్యులతో యుద్ధం చేయటం, వీళ్ళందరినీ మరి కూడగట్టుకొని న్యాయాధిపతి నాయకుడుగా ఉండి ఆయా ప్రాంతాలను వాళ్ళు జయిస్తూ వీళ్ళకి న్యాయం తీరుస్తూ పంచాయతీ చేస్తూ యుద్ధాలు చేస్తూ న్యాయాధిపతుల యొక్క పరిపాలన అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ న్యాయాధిపతుల్లో సుమారుగా ఒత్నీయేలు అనే ఆ వ్యక్తి దగ్గర నుండి సంసోను వరకు మొత్తము న్యాయాధిపతులు 13 మంది వారిని పరిపాలన చేస్తారు. ఒత్నీయేలు అనేటువంటి మొదటి న్యాయాధిపతి దగ్గర నుంచి సంసోను వరకు కూడా సుమారుగా 13 మంది న్యాయాధిపతుల వాళ్ళ పరిపాలన చేస్తారు. ఆ తర్వాత ఏలి, తర్వాత సమూయేలు, వీళ్ళిద్దరు కూడా యాజకుడైనటువంటి ఏలి, తర్వాత ప్రవక్త అయినటువంటి మరి సమూయేలు, వీళ్ళిద్దరు కూడా న్యాయాధిపతులుగా చేస్తారు. అంటే మొత్తం వచ్చేసరికి 15 మంది న్యాయాధిపతులు ఒత్నీయేలు దగ్గర నుంచి సమూయేలుతో కలిపితే మొత్తం న్యాయాధిపతులు 15 మంది ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలన చేశారు. అర్థమైందండి? అయితే చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు దగ్గరికి ఆనాటి ఇశ్రాయేలు జనాంగం అందరూ వచ్చి, అయ్యా న్యాయాధిపతి గారు, లోకంలో అందరికీ రాజు, రాజరికము, సింహాసనము, మరి గుర్రాలు, రథాలు, అలాగే మరి రాజభవనాలు, సైన్యము అలా ఉంది కదా. సో అలాగనే మాకు కూడా అందరికిలాగా మమ్మల్ని ఏలటానికి, మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలని విన్నవించుకుంటారు. బాగా వినాలి. 15 మంది న్యాయాధిపతులు వారిని పరిపాలించిన ఆ తర్వాత చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీలు వచ్చి వాళ్ళు విన్నవించుకునే విషయం అది, మాకు ఒక రాజు కావాలని. అప్పుడు సమూయేలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్పిన రీతిగా సౌలు అనే బెన్యామీనీయుడు, చివరి గోత్రం బెన్యామీనుడు అంటే యేసేబు యొక్క తమ్ముడు బెన్యామీను,
ఆ బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తే ఇక సౌలు గారు. ఆ సౌలుని దేవుడు రాజుగా అపాయింట్ చేస్తాడు. సుమారుగా 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అతను పరిపాలించిన ఆ తర్వాత సౌలు అనే వ్యక్తి దేవుని ఇష్ట ప్రకారంగా తాను పరిపాలన చేయలేదు. దేవుడు చెప్పినట్టుగా కాకుండా, దేవుని ఇష్టానుసారమైనటువంటి పరిపాలన కాకుండా, కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంతలాగా ఆయన ఇష్ట ప్రకారంగా తను చేయటం అనేది స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అమాలేకీలందరినీ కూడా ఎవరైనా ఉంచకుండా సమూల నాశనం చెయ్యి అని చెప్పాడు సౌలు గారికి. దానికి సౌలు గారు ఏం చేస్తారంటే, దేవుని మాట కన్నా ఇతని సొంత ఇష్ట ప్రకారంగా కొన్ని కొవ్విన ఎద్దులు, కొవ్వినటువంటి గొర్రెలను వీటన్నిటినీ భుజాన్ని వేసుకొని వస్తాడు, అంటే వెనకేసుకొస్తాడు. అంటే ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అడిగితే సమూయేలు గారు, ఇవన్నీ దేవుని ఆరాధించడానికి, దేవుని పూజించడానికి అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనం ఒక పాఠాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను ఎప్పుడు మీతో చెప్తాను, భక్తి అనేది ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగా భక్తి మీరు ఎప్పుడు చెయ్యొద్దు. దేవుడు ఏం చెప్పాడో అలా చేయండి. ఎందుకంటే సౌలు దేవుడు చెప్పినట్టుగా కాకుండా తన సొంత ఇష్ట ప్రకారంగా భక్తి చేద్దామని, తన సొంత ఇష్ట ప్రకారంగా ఈ బలులు అర్పించాలని ప్రయత్నం చేశాడు. దేవుడేమంటాడు, ఈ బలులు అర్పణలు కాదు నాకు కావాల్సింది, నేను చెప్పిన మాట ప్రకారంగా బ్రతకటం కావాలి అంటాడు. అర్థమైందండి? బలులు అర్పణలు ఇవేమీ కాదు, నేను చెప్పిన మాట ప్రకారంగా బ్రతకాలని నేను మీకు ఇచ్చే, అంటే పాత నిబంధనలో దృష్టాంతాలు ఎందుకోసం దేవుడు వ్రాయించాడంటే చాలాసార్లు మనం వింటే వచ్చాం. కాబట్టి ఇప్పుడున్న మీరు కూడా చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన భక్తి, మీరు విన్న భక్తి ప్రకారంగా మీరు భక్తి చెయ్యొద్దు. చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో, ఏదైతే అప్పుడు పాస్టర్ గారు చెప్పారో దాని ప్రకారంగా మీరు అసలు భక్తి చెయ్యొద్దు. అది కరెక్ట్ కాదు. ఎలా భక్తి చేయాలంటే దేవుడు బైబిల్లో నుంచి ఏం చెప్పాడో అది చెయ్యండి. అర్థమైందండి? కాబట్టి ఈ సౌలు అనే వ్యక్తి అలా చేయకపోవటం వల్ల అతన్ని సింహాసనం నుండి కిందకి తీసేసి మరొక రాజుని అపాయింట్ చేయాలనుకుంటాడు. ఆయన ఎవరంటే దావీదు గారు. నిజంగా దావీదు గురించి మీకు తెలియాలంటే కొంచెం మనం వెనక్కి వెళదాం. బాగేనండి. దావీదు గురించి మీకు తెలియాలంటే కొంచెం మనము అక్కడ నుంచి మనము వెనక్కి వెళ్ళాలి. వెనక్కంటే ఎక్కడికి వెళదామంటే యాకోబు సంతానమైన ఇశ్రాయేలీల మధ్యకి వెళదాం. దావీదుని దేవుడు రాజుగా ఎంచుకుంటాడు. నిజానికి ఈ దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం కనుక మీకు అర్థం అవ్వాలంటే, యాకోబు సంతానం మొత్తము ఎంతమంది అని చెప్పాను? 12 మంది. ఈ 12 మందిలో 4వ వాడు, మొదటివాడు రూబేను, షిమియోను, లేవి, యూదా అనే 4 యూదా అనేటువంటి ఆ యూదా తామార్ అనేటువంటి తనిక అదే కోడలైన భార్యన. ఇక యూదా అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సంతానంలో సల్మాను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. యూదా గోత్రంలో నుంచి వచ్చిన వ్యక్తి సల్మాను. ఈ సల్మాన్ ఏం చేస్తాడంటే రాహాబుని పెళ్లి చేసుకుంటాడు. రాహాబ్ ఎవరు చెప్పండి? యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి సల్మాన్. వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో చివరికి వీళ్ళకి ఎరుకో ప్రాంతం వస్తుంది కదండి. ఎరుకో ప్రాంతం వచ్చినప్పుడు ఎరుకో చుట్టూ పెద్ద గోడ ఉంటుంది. ఒకేసారి 5-6 రథాలు ప్రయాణించే పెద్ద గోడ ఉంటుంది, చైనా గోడలాగా. ఆ యొక్క ప్రాంతాన్ని జయించడానికి 2 వ్యక్తులు, దూతలు, వాళ్ళు ఏమంటారంటే గూఢాచారులను ఆ ఎరుకో ప్రాంతాన్ని చూడటానికని పంపిస్తారు. వీళ్ళు ఎరుకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న గృహం వేసుకుని నివాసం ఉంటున్నటువంటి స్త్రీ రాహాబు, అన్యురాలు ఆవిడ. ఈ స్టోరీ మొత్తం కూడా మీకు తెలుసు. వాళ్ళిద్దరిని ఆమె ఆ సేవ చేస్తుంది.
ఆ తర్వాత వీళ్ళు యెరికో పట్టణాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసినప్పుడు రాహాబు యొక్క కుటుంబాన్ని మాత్రం వీళ్ళు కాపాడతారు. సో రాహాబు అనేటువంటి ఆ స్త్రీ ఇశ్రాయేలుకు చేసిన సహాయాన్ని బట్టి ఆ స్త్రీని సల్మాన్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. ఈ సల్మాన్ ఎవరు? యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సల్మాన్ అనేటువంటి ఈ వ్యక్తి రాహాబ్ అనేటువంటి వ్యక్తిని అక్కడ పెళ్లి చేసుకుని వారి ద్వారా వచ్చినటువంటి వ్యక్తి బోయజ్. అర్థమైందండి? సో ఇక సల్మాను రాహాబు ద్వారా వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరంటే బోయేజు. సో బోయేజ్ ఎవరో మీకు తెలుసు. ఎక్కడ కనిపిస్తారంటే మనకి రూతు గ్రంథంలో కనిపిస్తాడు. ఈ బోయేజు రూతు అనే ఆవిడని పెళ్లి చేసుకుని, ఈ బోయేజు గారు రూతు ద్వారా ఒక వ్యక్తిని కంటారు. ఆయన పేరు ఓబేదు. సో ఓబేదు యొక్క కొడుకు యెషయి కొడుకు దావీదు. సింపుల్గా ఇది మీకు అంటే వంశావళి చాలా చూసుకుంటే చాలా విషయాలు ఉంటాయి, మీకు సింపుల్గా అర్థమవటానికి. యూదా గోత్రం, యాకోబు 4వ కుమారుడైనటువంటి యూదా గోత్రం నుంచి సల్మాన్ అనే వ్యక్తి రాహాబు ద్వారా ఆయన బోయేజుని కంటాడు. సో వారి వంశంలో నుంచి వచ్చినటువంటి బోయేజు. ఈ బోయేజు రూతు ద్వారా ఓబేద్ అనే వ్యక్తిని కంటాడు. ఓబేదు ద్వారా పుట్టిన వ్యక్తి యెషయి కుమారుడు దావీదు. ఈ దావీదు చిన్నప్పటి నుంచి భక్తిపరుడు, మంచి ప్రార్థనపరుడు, మంచి విశ్వాసపరుడు, దేవుని పట్ల ఆసక్తి ఉన్నవాడు, దేవుని పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వ్యక్తిగా ఈ దావీదుని మనం చూస్తాం. సో ఇతని యొక్క భక్తి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇతన్ని రాజుగా అపాయింట్ చేస్తాడు. సో అపాయింట్ చేసిన తర్వాత రాజు అంటే దావీదు యొక్క మంచితనం, తన భక్తి, తన ఆత్మీయత, మరి ముఖ్యంగా దేవుణ్ణి బాగా ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటంటే, నేనేమో మంచి దేవదారుమరాలు కలిగినటువంటి మంచి భవనంలో ఉన్నాను, కానీ దేవుని మందిరం ఏంది గుడారాల్లో ఉందని బాధపడి దేవుని మందిరం గురించిన ఆసక్తి తన్ని భక్షించి, సో ఒక దేవుని కోసం ఒక మంచి అసలు ప్రపంచంలో నెంబర్ 1 ఒక బంగారు దేవాలయాన్ని కట్టాలని అనుకుంటాడు. యాక్చువల్గా సొలొమోను గారు కట్టించాడు, కానీ ఆ దేవాలయాన్ని కట్టడానికి సమకూర్చినటువంటి మెటీరియల్ మొత్తం కూడా దావీదే. బంగారము, వెండి, ఇత్తడి, దేవదారం, ఇవన్నీ. ఇక మిగిలిన కొన్ని సామాన్లు సొలొమోను సేకరిస్తారు. సో దేవుని కోసం నేను ఏమైనా చేయాలి, ఒక మంచి మందిరాన్ని కట్టాలి అనే ఆసక్తి దేవుని ఇన్స్పైర్ చేసింది దావీదు. ఇక నుంచి ఎందుకంటే నా ఇష్ట ప్రకారంగా నువ్వు ఉంటున్నావు, నా మనసుకి నా మనసును బాగా నువ్వు టచ్ చేసావు, నా ఆలోచన ప్రకారంగా ఉంటున్నావు, కాబట్టి ఇక నుంచి నీ సంతానంలో నుంచి వచ్చిన వ్యక్తి రాజుగా ఉంటాడయ్యా నీ సింహాసనం మీద అని దేవుడు ఆయనకి మాట ఇచ్చేస్తాడు, వాగ్దానం ఆయనకి చేస్తాడు. ఇంకా అక్కడ నుంచి దావీదు 40 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను గారు 40 సంవత్సరాలైన పరిపాలన చేస్తారు. ఈ ముగ్గురు, సౌలు గారు, ఆ తర్వాత దావీదు గారు, తర్వాత సొలొమోను గారు, ఈ ముగ్గురు కూడా 120 సంవత్సరాలు ఈ 12 గోత్రీకులైన వాళ్ళు పరిపాలన చేశారు. అయితే ఆ తర్వాత సొలొమోను ఇక కుమారుడైనటువంటి రెహబాము అనేటువంటి కాలంలోనే రాజ్యం అనేది 2గా చీలిపోతుంది. అంటే ఎందుకు ఇది అలా చీలిపోవాల్సి వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే చాలా కారణాలు ఉంటాయి. సొలొమోను గారు ఏం చేస్తారంటే, వీళ్ళందరి మీద 12 గోత్రీకుల మీద ట్యాక్స్, జిఎస్టీ అంటున్నాం కదా మన వాళ్ళు, మనం ఈ వస్తువు ఏది కొన్నా జిఎస్టీ మనకి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అలాగే అప్పట్లో జిఎస్టీ ఎక్కువ వేశాడు, మీకు అర్థం అవటానికి. ఇన్కమ్ ఈ ట్యాక్స్ పన్నులని అప్పట్లో సొలొమోను గారు ఏం చేశారంటే జనాల మీద ఎక్కువ వేశాడు. అది వాళ్ళకి కొంచెం భారంగా అని అనిపించింది. సో అప్పట్లో సొలొమోను పరిపాలన కాలంలో యెరోబాము అనే ఒక వ్యక్తి సొలొమోను ఆస్థానంలో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు.
యరొబాము అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నటువంటి ఈయన ఈ సొలొమోను యొక్క పరిపాలన ప్రజలకు ఇబ్బందికరంగా భారంగా ఉండేసరికి అతను ప్రజలతో మాట్లాడి కొంత చైతన్యాన్ని క్రియేట్ చేస్తాడు యరొబాము అనే వ్యక్తి. ఈ విషయము సొలొమోను గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వార్త, ఎక్కడ నన్ను సొలొమోను గారు తనకు వ్యతిరేకంగా నేను ప్రజలను చైతన్యపరుస్తున్నాను కాబట్టి నన్ను చంపేస్తాడు అనుకుని యరొబాము ఏం చేస్తారంటే ఐగుప్తు దేశానికి పారిపోతాడు. ఇప్పుడు సొలొమోను గారు చనిపోయి రెహబాము ఎప్పుడైతే పట్టాభిషేకాన్ని చేశాడో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యరొబాము గారు మరలా తిరిగి ఈ దేశానికి వచ్చేస్తాడు. అప్పట్లోనే ఈ పెద్దలందరూ కూడా వెళ్ళి, రాజా రెహబాము గారు, మీ నాన్నగారు మా మీద జిఎస్టీలు బాగా ఎక్కువ వేసాడు, ట్యాక్సులు బాగా వేసాడు, కొంచెం మీరైనా తగ్గించానంటే దానికి మనోడు తెంగర సమాధానాలు చెప్పడం వల్ల సో వాళ్ళకి మనసులకి మరి బాధ తీసింది. ఈ లోపుగా యరొబాము వచ్చేసాడు కదా. వాళ్ళ నాన్న ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారికి భిన్నంగా మాట్లాడుతున్న వ్యక్తి యరొబాము గారు. ఇక ఇప్పుడు ఈ కొడుకు వచ్చినప్పుడు తన యొక్క పరిపాలనలో ఆయన వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా వారితో మాట్లాడి చైతన్యపరిచి మొత్తానికి 12 గోత్రీకులతో ఒకే రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఇప్పుడు 2 రాజ్యాలుగా చీలిపోతుంది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యంగా 2 రాష్ట్రాలుగా, 2 దేశాలుగా. అంటే ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రము ఒకటిగానే ఉంది కదండి. కానీ ఇప్పుడు ఏమైంది, అది 2గా చీలిపోయింది. అంటే తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయినట్లుగా అన్నదమ్ముళ్ళు. అలాగే 12 గోత్రికులు, 12 మంది అన్నదమ్ముళ్ళు 2 భాగాలుగా మరి విడిపోయారు. వీరిలో నుంచి ఇజ్రాయేలు రాజ్యం అని ఉత్తర రాజ్యానికి పేరు, దక్షిణ రాజ్యానికి యూదా రాజ్యం అని పేరు. యూదులు, బెన్యామీనులు వీళ్ళు ఈ యొక్క మనుష్యార్థ గోత్రం, వీళ్ళు ఈ యొక్క రాజ్యం 2 రాజ్యాలుగా వీళ్ళు ఇక్కడ చీలిపోతారు. అర్థమైందండి. ఇశ్రాయేల్ రాజ్యం గాను అలాగే యూదా రాజ్యంగా 2 రాజ్యాలు, 10 గోత్రాలు ఒక దగ్గర, 2 గోత్రాలు ఒక దగ్గర, 2 రాజ్యాలుగా ఇవి 2 కూడా విభాగించబడతాయి. అలా 2 రాజ్యాలుగా అయిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యం 10 గోత్రికులు కలిసి ఇజ్రాయేల్ రాజ్యంగా. ఎందుకు ఇది మీకు అర్థమైతే పాత నిబంధన మొత్తం వీళ్ళ గురించి ఇంకేముండదు మీకు. పాత నిబంధన మీరు వినండి, శ్రద్ధగా వినండి. ఈ రోజుతో మీకు పాత నిబంధన మొత్తం మీకు పూర్తిగా మీకు వచ్చేస్తుంది, అవగాహన వచ్చేస్తుంది, అంత ఇదిగా అనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యము 10 గోత్రాలతో కలిపి ఒక రాజ్యం అయిపోతుంది. యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం. ఓకే, ఇశ్రాయేలు రాజ్యానికి యరొబాము అనే ఆ వ్యక్తి రాజు అయిపోతాడు. అతనేగా ప్రజలను మొత్తాన్ని చైతన్యపరిచింది. అతను రాజు అయిపోతాడు. సో వీళ్ళందరూ ఉత్తర ప్రాంతానికి, ఇజ్రాయేల్ రాజ్యానికి ఆయన మొదటి రాజుగా యరొబాము గారు ఉంటారు. ఈయన ఏం చేస్తారంటే, మీరు కనుక వెనకాల ఇప్పుడు వద్దులండి, ఈ వెనక మ్యాప్ కనుక చూస్తే ఉత్తర రాజ్యం అనేది పైన ఉంటుంది, దక్షిణ రాజ్యం అనేది కింద ఉంటుంది. కింద ఉన్నది యూదా రాజ్యం అయితే యూదా రాజ్యంలోనే యెరూషలేము అనేది ఉంది. అర్థమైందండి. సో వీళ్ళందరూ కూడా బలులు, అర్పణలు, అలాగే పండుగలు ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి రావాలి? యెరూషలేముకి రావాల్సిందే. ఇప్పుడు ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు వేరుగా వాళ్ళు చీలిపోయారుగా. మరి చీలిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి రావాలి? వీళ్ళు ఇప్పుడు యెరూషలేము రావాలి. యెరూషలేము వెళ్తే అక్కడ మరలు ఎక్కడ వీళ్ళు వారిలో కలిసిపోతారు అనే ఉద్దేశంతో యరొబాము ఏం చేస్తాడంటే ఒక దూడను తయారు చేస్తాడు. ఒకటి కాదు, 2 దూడలు తయారు చేస్తాడు. వీటిని తయారు చేసి ఏం చెప్తాడంటే, ఒకటేమో బేతేలులోను, ఇంకోటేమో దాను, వారి ఉత్తర రాజ్యంలోనే ఈ 2 ప్రాంతంలో ఈ దూడలు పెట్టి వాళ్ళకి ఏం చెప్తా. అప్పట్లో ప్రజలకు ఇప్పటికి కూడా ఎలాంటి అభిప్రాయం అంటే, దేవుళ్ళు కొన్ని వాహనాలు, జంతువుల వాహనాల మీద వస్తారనే అభిప్రాయం వారికి ఉండేది. ఇప్పటికి కూడా దుర్గమ్మ పులి మీద కూర్చోవటం మనం ఫోటోల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే వినాయకుడు మూషికం, ఎలుక మీద, ఇలాంటి కొన్ని వాహనాలు ఉన్నాయి కదండి.
అలాగే అప్పట్లో ఈయన ఏం చెప్పాడంటే, యెహోవా అనేటువంటి మన దేవుడు ఆయన దూడ మీద ప్రయాణం చేస్తాడు, ఇదిగో దేవుడు ప్రయాణం చేసి ఈ దూడ ఇది ఆయన వాహనం అని చెప్పేసి జనులందరికీ చెప్పి, మీరు దీన్ని పూజిస్తే చాలు, దేవుని పూజించినట్లే, ఇక్కడ మీరు పండగలు చేసుకోమని చెప్పేసి అలాంటి పరిపాలన చేస్తాడు యెరోబాము అనే వ్యక్తి. సో అలాగా, సో ఇక యెరోబాము అనే వ్యక్తి మొదటి రాజు. అక్కడి నుంచి 19 మంది రాజులు ఇజ్రాయేలులను పరిపాలన చేస్తారు. చివరి రాజు హోషేయ. ఈ 19 మంది రాజులు ఎవడు మంచిగా పరిపాలన చేయలేదు, ఎవడు సరిగా పరిపాలన చేయలేదు. ఈ 19 మంది కూడా వారి పరిపాలన సరిగా లేదు. అయితే హోషేయ అనేటువంటి 19వ రాజు కాలంలో అష్షూరీయులు అనేటువంటి, చెప్పాను కదా నిమ్రోద్ యొక్క జాతి, అష్షూరీయులు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇజ్రాయెల్ రాజ్యం మీద దండెత్తి వీళ్ళని జయించి వీళ్ళందరినీ కూడా వారి దేశానికి, అష్షూరు ప్రాంతానికి, నినేవే ప్రాంతానికి తీసుకుని ఆయా ప్రాంతాలకు వాళ్ళు తీసుకుని పోతారు. అష్షూరు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు తెనాలను జయించారనుకోండి, అలాగే వాళ్ళు గుంటూరును కూడా మరి జయించారనుకోండి, ఈ గుంటూరులో ఉన్న వాళ్ళని తీసుకుని పోయి సగం మందిని తెనాలు ఉన్న వాళ్ళని గుంటూరులో పెట్టి, ఆ గుంటూరులో నుంచి తీసుకొచ్చి తెనాల్లో కొంతమందిని పెట్టి, ఇక్కడ నుంచి కొంతమంది విజయవాడలో పెట్టి, అలా విభజించి పరిపాలన చేసేవాళ్ళు అష్షూరీయులు. అలా ఇజ్రాయేలు ఇక దేశంలో నుంచి అష్షూరీయులు ఏం చేశారంటే వీళ్ళని కొంతమందిని వాళ్ళ దేశానికి తీసుకుని పోయి జయించిన తర్వాత కొంతమందిని తెచ్చి అన్యులను వీళ్ళు ఇక దేశంలో పెడతారు. అప్పుడు ఇశ్రాయేలీలు అన్యులు కలిసి ఇజ్రాయెల్ దేశంలో నివాసం ఉన్నారు. అప్పుడు వీళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పక్కపక్కన ఉన్నామనుకోండి, వాళ్ళు అన్యులా, హిందూసా, క్రిస్టియన్సా ఏముండదు, ప్రేమించుకోవటమో లేదంటే మీ అమ్మాయి మా అబ్బాయిని చేసుకుంటాను అంటున్నాడని మొత్తానికి వాళ్ళ యొక్క ఇది కలిసి వాళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సో వీళ్ళ సంతానం ద్వారా పుట్టిన వాళ్ళు సమరయులు. ఇవన్నీ గత కాలంలో మనం విన్నటువంటి ఈక పాఠాలు. సో అలాగా ఈ సమరయులు అనే వాళ్ళు వచ్చారు. వీళ్ళు అంటే యూదులు బబులోను దేశం నుంచి యెరూషలేముని వీళ్ళు కట్టుకోవడానికి వస్తే, సమరయులు కూడా వాళ్ళకి సహాయం చేయడానికైనా వస్తే, మీరు సమరయులు, మీరు సంకర జాతి వాళ్ళు, మీరు మమ్మల్ని తాకటానికి, మా మందిరాన్ని తాకటానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు, నివారిస్తారు. హెచ్చర నెహెమ్యా గ్రంథాల్లో ఇవి మనం చూస్తాం. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే గెరిజం అనేటువంటి ఒక కొండ మీద ఒక చిన్న మందిరాన్ని వీళ్ళు వేసుకుంటారు. అదే చెప్పేది సమర స్త్రీ యేసుక్రీస్తు వారితో, పలానా చోట మేము మా వాళ్ళు పూర్వీకులు వేశారు కదా. మీకు అర్థమవుతుంది హిస్టరీ మొత్తం కూడా, ఓకేనా? సో అలాగా అష్షూరీయులు ఏం చేశారంటే వీళ్ళు ఇజ్రాయెల్ జనాంగాన్ని వాళ్ళ దేశానికి తీసుకుని పోతారు. క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఇజ్రాయెల్ అన్న వాళ్ళు వారి దేశానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక కొంత ఎవరిది? యూదా రాజ్యం. సో దీనికి ముందు మీకు ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఇశ్రాయేలీలు 19 మందిని 19 రాజులు ఇశ్రాయేలీలను పరిపాలించేటువంటి టైంలో 3 ప్రవక్తలు వారిని హెచ్చరిస్తూ వచ్చారు, వారికి చెబుతూ బోధిస్తూ వచ్చారు. ఆ 3 ప్రవక్తలు ఎవరంటే హోషేయ, ఆమోసు, యోనా. ఈ 3 ప్రవక్తలు ఇశ్రాయేలు రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు. అర్థమైందా? విడిపోయిన రాజ్యం ఉందే, ఆ 19 మంది రాజుల కాలంలో అప్పటి జనాంగానికి హెచ్చరించి దేవుని మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఈ యొక్క 3 ప్రవక్తలు, హోషేయ, ఆమోసు, యోనా. ఈ 3 ప్రవక్తలు కూడా వారి కాలంలో ఉన్నవాళ్ళు. అర్థమైందా? ఇక యూదా రాజ్యం గురించి మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క యూదా రాజ్యంలో మొదటి రాజు సొలొమోను కొడుకైనటువంటి రెహబాము గారు. అతను మొదటి రాజు అయితే అక్కడ నుంచి 20 మంది రాజులు యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. మీకు నేను అట్లా బోర్డు మీద బొమ్మ వేసి చెప్తే ఇంక బాగుండేది.
మీకు ఈజీగా క్లియర్గా మీకు అర్థమయ్యేది. సరే, గత కాలం ఇప్పుడు నేను మీకు చెప్పినట్టున్నాను, బుధవారం ఎప్పుడు. సరే, ఈక రెహబాము అనేటువంటి మొదటి రాజు యూదా రాజ్యానికి మొదటి రాజు అయితే అక్కడ నుంచి సుమారుగా 20 మంది యూదులను పరిపాలన చేస్తారు దక్షిణ రాజ్యాన్ని. వారిలో చివరివాడే సిద్కియా అనేటువంటి చివరి రెహబాము దగ్గర నుండి సిద్కియా అనేటువంటి రాజు మొత్తం 20 మంది రాజులు పరిపాలన చేస్తారు యూదులను. అయితే ఈ యొక్క 20 మంది ఎవరు కూడా మంచిగా పరిపాలన చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వీరిలో నుంచి మనం చెప్పుకోవాలంటే ఆసా ఒకడున్నాడు, యెహోషాపాతు ఒకరు, బాగా మంచిగా పరిపాలించిన వ్యక్తి హిజ్కియా నెంబర్ 1, తర్వాత యోషియా ఒక ఆయన, ఒక 3-4 మాత్రము మంచిగా పరిపాలన చేస్తారు. మిగిలినటువంటి రాజులు ఎవరు కూడా, ఈ యూదా రాజులు ఎవరు కూడా మంచిగా పరిపాలన చేసినట్లుగా మనం చూడం. ఎవ్వరు కూడా సరిగా వాక్యానుసారంగా దేవుని ఇష్ట ప్రకారం చేసిన వాళ్ళు కాదు. కానీ దేవుడు దావీదుకి వాగ్దానం అనేది చేశాడు కాబట్టి తప్పలేదు, ఆయనకి ఉంచేశాడు. సో వీళ్ళ గురించి మనం ఈ గ్రంథాల్లో మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా మంచిగా పరిపాలన చేయలేదు. అయితే అప్పటికే ఇజ్రాయేల్ రాజ్యాన్ని అష్షూరీయులు వచ్చి వీళ్ళని వాళ్ళ దేశానికి తీసుకుని పోయారు కదండి. అలాగే యూదా మీద కూడా వచ్చి దండెత్తి వీళ్ళని వాళ్ళ దేశానికి తీసుకుని పోతారనే భయంతో ముందే వీళ్ళు ఏం చేశారంటే ఆయనకు సుంకాన్ని, ఆ పన్నుని, డబ్బులని కడుతూ ఉండేవాళ్ళు రాజుగారికి. అయ్యా, మీతో మేము రాలేము, మేము జయించలేము, మరి మా వల్ల కాదులని చెప్పేసి అష్షూరీయులకు వీళ్ళు డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ రాజుగారు సుంకాన్ని చెల్లిస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళల్లో ప్రాముఖ్యంగా హిజ్కియా అనేటువంటి రాజుగారు మాత్రము మిగిలిన రాజుల్లాగా ఆయన సుంకాన్ని చెల్లించే పరిస్థితి లేదు. తన భక్తుడు, భక్తిపరుడు, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడిన వ్యక్తి కాబట్టి నేను మీకు సుంకాన్ని చెల్లించును అని చెప్పాడు. అందుకని చెప్పేసి అష్షూరీయులు ఏం చేస్తారు, ఇతని మీదకు చుట్టుముడతారు. ఆ టైంలో హిజ్కియా వెళ్ళి నాయనా అని చెప్పేసి ఈయన దేవునికి మరి ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూత వచ్చి 185,000 మందిని అష్షూరీయుల మొత్తాన్ని కూడా చంపటం అనేది మనం చూస్తాం. ఓకేనా? సో ఆ తర్వాత కాలంలో ఈ బబులోనీయులు అష్షూరీయుల మీద ఆయన విజయాన్ని పొందుతాడు. అంటే అష్షూరీయుల మీద ఆయన విజయాన్ని పొంది వాళ్ళని ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత నెబుకద్నెజర్ గారు అష్షూరీయుల మీద యుద్ధము చేసి వాళ్ళని జయించిన తర్వాత ఆ తర్వాత ఈ యొక్క యూదా రాజ్యం మీద కూడా దండెత్తుతాడు. చివరి రాజు అయినటువంటి సిద్కియా అనేటువంటి యొక్క రాజు యొక్క కాలంలో క్రీస్తుకు పూర్వము 586వ ఆ యొక్క సంవత్సరంలో యెరూషలేము మీదకి వచ్చి దాడి చేసి ఆ దేవాలయాన్ని, సొలొమోను కట్టించిన బంగారు దేవాలయాన్ని మొత్తాన్ని కూడా కూలగొట్టేసి వీళ్ళందరినీ కూడా బబులోను దేశానికి తీసుకుని పోతాడు. అలా తీసుకుని వెళ్ళిన వారిలో షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, మరి ఎస్తేరు, తర్వాత మొర్దెకయి, వీళ్ళందరూ అక్కడ వాళ్ళే కాబట్టి ఉన్నారు. అంటే తీసుకువెళ్ళిన వారిలో వీరితో పాటు ఎజ్కేల్ అనేటువంటి యాజకుడు కూడా వారితో పాటే ఉంటాడు. అలా వీళ్ళు బబులోను దేశంలో నెబుకద్నెజర్ కాలంలో ఆ దేశానికి వెళ్ళి సుమారుగా 70 సంవత్సరాలు అక్కడ వీళ్ళు బానిసలుగా ఉంటారు. 70 సంవత్సరాల కాలం అయిపోయిన ఆ తర్వాత మరల వాళ్ళు ఆ దేశం నుంచి మరల తిరిగి యెరూషలేముకి వచ్చేసి వాళ్ళ ప్రాకారాల వాళ్ళు తిరిగి కట్టుకుంటారు. ఇదే పాత నిబంధన గ్రంథం యొక్క సారాంశం అయిపోయింది. వీళ్ళు బబులోను దేశం వెళ్ళి 70 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మరలా తిరిగి వాళ్ళు ఈ దేశం వచ్చేస్తారు, వాళ్ళ యొక్క సొంత ప్రాంతానికి వచ్చేసి వాళ్ళ ప్రాకారాన్ని వాళ్ళు కట్టుకోవడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇదే పాత నిబంధన గ్రంథం యొక్క సారాంశం అంతా కూడా. అయితే ఇక్కడ నేను మీకు విషయాన్ని మీకు చెప్పలేదు. అదేంటంటే యూదా రాజులు మొత్తము 20 మంది కదండి. ఈ 20 మంది రాజులు ఈ కాలంలో
ఉన్న ప్రవక్తలు ఎవరు అని అంటే, మనకి చివరి పుస్తకాలు ఉన్నాయి కదండి, హగ్గయి, జకర్యా, మలాకి కదా. అంటే మీకు గుర్తుండటానికి ఆ ముగ్గురు ప్రవక్తలు, ఆ 3 పుస్తకాలు, ఆ 3 ప్రవక్తలు తప్ప ఇశ్రాయేలు రాజులు కొన్నటువంటి 3 ప్రవక్తలు ఉన్నారు కదండి, హోషేయే, ఆమోసు, యోనా. ఈ 3 తప్ప మిగిలినటువంటి చిన్న ప్రవక్తలు యెషయా, తర్వాత ఇర్మియా, వీళ్ళందరూ కూడా యూదా రాజుల కాలంలోనే వాళ్ళు ప్రవచనాలు చెప్పారు. అర్థమైందా? సో వీళ్ళు అనగా ఇశ్రాయేలీలు బబులోను దేశానికి వెళ్ళారు కదా 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు ఇర్మియా ఈ దేశంలోనే ఉంటాడు. ఎక్కడ? వాళ్ళ సొంత దేశంలోనే. రాజుగారు అందరిని తీసుకుని పోతాడు కానీ ఇర్మియాని తీసుకుని పోడు. నేను ఒకసారి మీకు చెప్పాను, ఇర్మియా అంటే నెబుకద్నెజరుకి అంత అభిమానం. ఎందుకంటే ఇర్మియా చెప్తా, అరే నెబుకద్నెజరు వస్తాడు రా, మీరు మొత్తాన్ని తీసుకుని పోతాడు, నా మాట వినండి, దేవుని వాక్యానుసారంగా బ్రతకండి, లేకపోతే 70 ఏళ్ళు మీరు అక్కడ ఉంటారా బానిసలుగా అని ఎంత చెప్పినా నెబుకద్నెజరు గారికి అవసరమైతే ఆయనకి మీరు పన్ను చెల్లించండి, ఇలా కొంచెం రాజుగారికి సపోర్ట్గా మాట్లాడేసరికి ఇర్మియా యొక్క మంచి ప్రవర్తన, మంచి సేవకుడని ఇతను తప్ప అందరం తీసుకెళ్తాడు. కానీ ఇర్మియా మంచి సేవకుడు కాబట్టి ఇక్కడే ఉండి వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ వాళ్ళకు ఉత్తరం రాస్తాడు, అదే విలాప వాక్యంలో. వీళ్ళు 70 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు బాధపడుతూ రాసింది విలాప వాక్యములు. అక్కడే ఉండి ఎహెజ్కేలు గారు వాళ్ళ మధ్య ఉండి రాసిన పుస్తకమే ఎహెజ్కేలు గ్రంథం. అలాగే దానియేలు గారు కూడా ఆ దేశంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉండి ప్రధానమంత్రిగా ఉండి ఆయన రాసిన గ్రంథమే దానియేలు గ్రంథం. 70 సంవత్సరాలు వీళ్ళ యొక్క ఈ తర్వాత వీళ్ళు మరలా తిరిగి ఈ దేశం వచ్చేస్తారు కదండి. వచ్చిన తర్వాత వ్రాయబడ్డ పుస్తకాలు ఏంటంటే 6. ఆ 6 ఏంటంటే చివరిలో 3 ఉన్నారే, హగ్గయి, జకర్యా, మలాకి. ఆ 3తో పాటు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఇవన్నీ వాళ్ళు వచ్చిన తర్వాత వ్రాయబడ్డ పుస్తకాలు. 70 ఏళ్ళు యూదులు బబులోను దేశంలో నెబుకద్నెజరు కాలంలో బబులోను దేశానికి వెళ్ళి 70 ఏళ్ల కాలం పూర్తయ్యే వాళ్ళు వచ్చారు కదండి. వచ్చినప్పుడు వాళ్ళని ఉద్దేశించి రాసినటువంటి ఈ చివరి 3 పుస్తకాలు హగ్గయి, జకర్యా, మలాకి, వీటితో పాటు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. కాబట్టి ఇవి ఇక్కడ రాశారు. అవి ఎందుకు రాశారు నేను మీ తర్వాత చెప్తాను. 39 ప్లస్ 3 ఉన్నారు. ఎవరాళ్ళు? సౌలు, దావీదు. ఎందుకని ఈ 3 స్పెషల్? ఈ 3 ఉమ్మడి రాజ్యం 12 గోత్రీకులు కలిసి ఉన్నప్పుడు పరిపాలించారు ఈ 3. సొలొమోను తర్వాత రెహబాము కాలంలోనే 2గా చీలిపోయినాయి.